రైట్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముదిరిని అయితే ఈ రోజులు అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అయితే తెలిపారు. ఇక జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి 13న ఓటర్లను లెక్కించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఫాతిమా, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ఏదైతే ఎన్నికల కమిషనర్ రాణి కుమేదిని ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా జిల్లా కలెక్టర్లు, అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో, కమిషనర్లతో అందరితో కూడా సమావేశం జూమ్ మీటింగ్ నిర్వహించారు. దాని తర్వాత ఏదైతే మున్సిపాలిటీ 116 మున్సిపాలిటీతో పాటు 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఏదైతే ఈ నెల 28వ తారీఖు నుంచి ఏదైతే దీనికి సంబంధించి కూడా నామినేషన్ ఉంటుంది, 31 వరకు ఈ నామినేషనల్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. 30వ తారీఖు దీనికి సంబంధించి కూడా నామినేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా మొత్తం చూసుకున్నట్లయితే జనవరి 31 నామినేషన్ పరిశీలన ఉంటుంది. ఉపసంహరణ ఏదైతే ఉందో ఏదైతే ఫిబ్రవరి 3వ తారీఖు వరకు దీనికి సంబంధించి విత్డ్రాస్ ఉంటాయి. సో 4వ తారీఖు ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఒక్కొక్క కార్పొరేషన్కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి ఒక అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి తుది జాబితా అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ ఎలక్షన్కి సంబంధించి నగారా మోగిందనే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 11న దీనికి సంబంధించి కూడా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించి 12వ తారీఖు ఎక్కడైనా 11వ తారీఖు పోలింగ్కి సంబంధించి చిన్న చిన్న ఆటంకాలు జరిగి రీపోలింగ్ జరగాలంటే జనవరి 12వ తారీఖున రీపోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరిలో ఉంటుంది. ఫిబ్రవరి 13న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు దీనికి సంబంధించి కూడా మున్సిపాలిటీ చైర్మన్లు అందరూ చైర్మన్లు కూడా 16వ తారీఖు నామినేషన్లు చేస్తారు. ఇది మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే ప్రధానమైనటువంటి 3 పార్టీలకి సంబంధించి కూడా కొంత గడువు ఉంటుందని భావించింది. సో ఏదైతే గడువు లేకుండా రేపటి నుంచే దీనికి సంబంధించి కూడా మున్సిపాలిటీకి కావచ్చు, 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ ఎంత వేగంగా ఉంటుందని ప్రధాన పార్టీలు అన్నీ కూడా భావించలేదు. సో రేపటి నుంచే దీనికి సంబంధించి అభ్యర్థులు వేటలో అయితే ప్రధానమైనటువంటి అన్ని పార్టీలు కూడా వేటను కొనసాగించే అవకాశం ఉంది. సో మరో పక్క చూసుకున్నట్లయితే ఎవరికారు గెలుపు అవకాశాలు కూడా 3 పార్టీలు బేరు చేసుకుంటున్నాయి. ఇప్పటికే స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్లో కావచ్చు, 2 బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. అదేవిధంగా ఏదైతే పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత డెవలపింగ్ చేసింది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. సో బీజేపీ వచ్చేసరికి ఏదైతే పట్టణ ప్రాంతంలో ఏదైతే బీజేపీ ఎంపీలుగా గెలిచారు, చాలామంది కూడా బీజేపీ ఎంపీలు అక్కడి నుంచే గెలిచారు. సో బీజేపీ అంచనా బీజేపీకి ఉంది. సో మొత్తం మీద 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీలు కూడా ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. సో మొత్తం మీద ఏదైతే దీనికి సంబంధించి కూడా ఫిబ్రవరి ఏదైతే కౌంటింగ్ ఉందో 13వ తారీఖుకి సంబంధించి కౌంటింగ్ ఉంటుంది. సో ఆ రోజు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి ఒక అంచనా వచ్చే అవకాశం. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఏదైతే 90కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఇప్పటికే దానికి సంబంధించి కైవసం చేసుకోవడానికి మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కమిటీ వేసింది. కమిటీలో ఎవరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళకి సంబంధించే సీట్లు కూడా కేటాయించాలని బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కైవసం చేసుకునే విధంగా సన్నాహాలు అయితే చేసుకున్నారు. సో మున్సిపాలిటీ సంబంధించి కూడా దాదాపుగా 53 లక్షల ఓటర్లు అయితే మొత్తం కూడా ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.
ఇక బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ జూబ్లీ హిల్స్ అయితే పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. ఇవాళ 3 గంటలకు ఆయన విచారణ అయితే ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రముఖుల ఫోన్లనైతే అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో భాగంగా ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులనైతే అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావునైతే పాత్రపై ఆరా తీసేందుకు ఈ నోటీసులైతే ఇచ్చారు. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, అధికార దుర్వినియోగంపై ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి శ్రీనివాస్ జూమ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి ఉధృతం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుని ప్రశ్నించినటువంటి సిట్ అధికారులు ఈ రోజు పూర్తిగా సంతోష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా చేపడం జరిగింది. విచారణకు సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించినటువంటి సంతోష్ రావుతో గత 3 గంటలుగా పెద్ద ఎత్తున విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈరోజు సంతోష్ రావుకు ముందస్తుగానే అంటే నిన్న నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే సిట్ ముందు ఈ రోజు హాజరుపరిచి పూర్తిగా అంటే 3-4 గంటల పాటు పూర్తి డేటాను కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ సంబంధించినటువంటి వివరాలు కూడా సిట్ సేకరించింది. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా సంతోష్ మాజీ ఎంపీ కూడా సహకరించినట్లు కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఎవరైతే సిట్ సంబంధించినటువంటి బాధితులు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి సిట్ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఇప్పటికే తెలంగాణలో సంచలనం రేపుతూ ఎవరైతే సంబంధించిన అధికారులు కానీ సంబంధించినటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు కూడా వదలకుండా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని హరీష్ రావు, కేటీఆర్, ఈ రోజు జరిగినటువంటి సంతోష్ రావుతో పాటు మిగతా కొంతమంది అధికారులను కూడా ఇప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని సాధారణంగా ఉన్న వ్యక్తులతో పాటు అధికారులను, ప్రజాప్రతినిధులను కూడా సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి. ముందస్తుగానే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని పూర్తిగా సహకరించినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక ఈ ఘటనపై వైసీపీ అధికారిక ఎక్స్ అకౌంట్లో పలు వీడియోలు, వాట్సాప్ చాట్లను ట్వీట్ చేసింది. ఇక ఉద్యోగాన్ని తీసివేస్తాము అని బెదిరిస్తూ ఓ మహిళను 1.5 కాలంగా బెదిరిస్తూ అత్యాచారం చేశాడు అని ఆరోపించింది. బాధిత మహిళ గర్భవతి కావడంతో ఆమెకు 5 సార్లు అబార్షన్ చేయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రమ్య. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఏదైతే జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు, అదేవిధంగా అత్యాచారం చేశాడని ఇవన్నీ కూడా ఆరోపణలు బలపడుతున్న నేపథ్యంలో ఏదైతే వైసీపీ ఎక్స్ వేదికగా ఆయన పైన అనేక ఆరోపణలు గుర్తించింది. ఈ నేపథ్యంలో జనసేన వర్సెస్ వైసీపీ అనే విధంగా ప్రస్తుతం అక్కడ ఆటాటుగా ఈ టాపిక్ జరుగుతూ ఉంది. మరి అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగిని పట్ల తనను లైంగికంగా వేధించడమే కాక తన కోరిక తీర్చాలంటూ, అలాగే చాలాసార్లు అత్యాచారం చేసి అబార్షన్లు కూడా చేయించాడని మహిళ చెప్తున్న పరిస్థితి అంతా విస్మయం కలిగిస్తూ ఉంది. మరి ఒక ఎమ్మెల్యే ఉండి, ఓ ప్రజా ప్రతినిధిగా ఉండి, బాధ్యతమైన పదవులో ఉండి ఇలా ఆ మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు గురి చేయడం ఎంతవరకు భావ్యం, ఎంతవరకు సమంజసమని మహిళా లోకం కూడా గొంతెత్తుతున్న పరిస్థితులు. అంతేకాకుండా తనను కాదంటే, తనను వ్యతిరేకిస్తే, అంటే ఏదైతే భర్త సాఫ్ట్వేర్ గా ఎక్కడైతే పనిచేస్తున్నాడో అంటే ఆయన్ను కూడా ఏదైతే మనం బెదిరించి చంపేస్తామని చెప్పడము, అదేవిధంగా 3 ఏళ్ల బాలును కూడా చంపేస్తానని ఈ రకంగా అరవ శ్రీధర్ ఒక ఎమ్మెల్యేగా ఉండి అంటే మరి ఆ మహిళ పట్ల ఎందుకు అంత పశువు మాదిరి ప్రవర్తించడం, లేదా అంత సభ్య సమాజం చీకొట్టే విధంగా ప్రవర్తించడం ఇదైతే చాలా విచారకరమని ఏదైతే రాజకీయ విశ్లేషణ కావచ్చు, రాజకీయ చర్చ కావచ్చు, లేదా మహిళా లోకము దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు. మరి అరవ శ్రీధర్ యొక్క ఆరోపణలపై జనసేన పార్టీ అధినేత ఏదైతే పవన్ కళ్యాణ్ అమ్మాయిని లేదా ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లని తన ఇంటి ఆడపడుతుగా చూసుకుంటాను, అర్ధరాత్రి ఒంటరిగా నడవచ్చు, గత ప్రభుత్వం మాదిరి మా ప్రభుత్వం కాదు, మేమంతా కూడా మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేదా నిజాలు కావచ్చు, నెగ్గితేల్చే విషయంలో
డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎలా ముందడుగేస్తాడు, ఏ విధమైన చర్యలు తీసుకుంటాడు, అంటే దీని వెనక కుట్ర కుతంత్రాలు దాగున్నాయా లేదా ఇదంతా కూడా వాస్తవమేనా అనే కోణంలో విచారణ జరిపి మరి ముందుకు ప్రభుత్వం అయితే ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైతేనేమి ఒక మహిళ అంటే తన పైన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంత భయానక పరిస్థితుల్లో తనకు వార్నింగ్ ఇస్తూ తన భర్తను చంపేస్తాం, తన కుమారుని కూడా చంపేస్తామని బరి తెగించి ఇలా చేయడం చేస్తున్నాడని ఆమె చెప్పడం దాన్ని చూస్తుంటే మరి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ యొక్క ఏంటి ఆయన చర్యలు ఏంటనేది తెలుస్తా ఉంది. మరి ముందు ముందు చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, పోలీసులు ఎలా స్పందిస్తారు, అంటే ఆ బాధిత మహిళలకు ఎలాంటి న్యాయం దొరుకుతుంది. అంటే గత వైసీపీ హయాంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పటి నేతలు అప్పట్లో గతంలో దుమ్మెత్తిపోశారు, అంటే వైసీపీలో అరాచక పాలన సాగుతుంది, అమ్మాయిలకు మర్యాద లేదు, అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు భద్రత లేదు, ఇలా అనేక రకాలుగా ఆరోపణలు చేసి తెచ్చిన పరిస్థితులు 30,000 మంది అమ్మాయిలు కూడా అంటే ఎక్కడికో వెళ్ళిపోయారు, మిస్ అయ్యారని చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక మహిళ ఉద్యోగిని, ఒక సాధారణ కుటుంబీకురాలు ఈ విధంగా ఒక ఎమ్మెల్యే తనకు చేసిన అన్యాయం పైన ఈ రోజు ఏదైతే మీడియా ముఖంగా వచ్చిందంటే మరి అక్కడ జరుగుతున్న దురాగతలు కావచ్చు, లేదా భయానక పరిస్థితులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఏ స్థాయిలో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ముందు ముందు చూడాలి రమ్య, ఎలాంటి చర్యలు ఉంటాయి. మరి డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళు ఎలా చర్యలు తీసుకుంటారు, లేదా వైసీపీ అత్యధికంగా చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా ఎలా తేలుస్తారో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే పేదరికం లేని సమాజం నిర్మాణం దిశగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అన్ని స్థాయిల్లోని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఇక పార్టీలో మహిళలను గౌరవిస్తూ వారికి కీలక బాధ్యతలు అప్పగించాల్సినటువంటి అవసరం ఉందని సూచించారు. అమరావతిలోని టీడీఏ కేంద్ర కార్యాలయంలో అయితే నిర్వహించిన పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పార్టీ నేతలకు పలు కీలక అంశాలపై అయితే దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అయితే అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? చూసుకుంటూ ఉంటే మంగళగిరిలో ఈ రోజు జరిగిన సమావేశం అనేది కార్యకర్తలకు ఒక బలాన్ని అయితే చేకూరుస్తుందని ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా నాయకులు అనే వాళ్ళు కార్యకర్తలకు దగ్గర ఉంటే వాళ్ళకి ఏదైతే పనులు కావాలో అవన్నీ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఇక్కడ ఒక భరోసా ఉంటుంది, మా గెలిపించిన నాయకుడు మాతో ఉంటాడు అనే ఒక భరోసా అయితే కార్యకర్తలకు ఉంటుంది. ఇదందరూ దృష్టిలో పెట్టుకోవాలి. గత మహానాడులో ఏదైతే 6 తీర్మానాలు చేశారో అవి శాసనాలుగా పాటించి నాయకులు పాటించాలి జరగడం. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యకర్తలను విస్మరించొద్దు, కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఒక టైం కేటాయించండి, కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ టైం ఇవ్వాలి అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కార్యకర్తలను విస్మరిస్తే పార్టీలు ఏమైపోతాయి, కార్యకర్తలే పార్టీకి బలం, వాళ్ళే మనకంటే కూడా పెద్ద నాయకులు, వాళ్ళకే పెద్ద పీట వేయాలి. ఇవన్నీ కూడా లోకేష్ ఆ యొక్క తీర్మానంలో చెప్పడం జరిగింది. లోకేష్ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంత క్షుణ్ణంగా ఎందుకు చెప్తున్నారంటే కూడా రానున్న ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, ఇంకా రానున్న ఎలక్షన్స్ లో ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్ కానీ తర్వాత వచ్చే ఎలక్షన్ కానీ ముందుగా ఒక పార్టీ కార్యకర్తలకి భరోసా ఇస్తే వాళ్ళు వేగంగా పనిచేస్తారు. పార్టీ అనేది ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ సందర్భంలో కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్టి ప్రోత్సాహాలు ఇవ్వాలి. అలాగే యువ నాయకులకి గట్టి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా పార్టీలో కొత్త ఉత్తేజం వస్తుంది. అలాగే పార్టీలో కొత్త రక్తం పాత రక్తం కలిసి పనిచేయడం వల్ల కొత్త ఆలోచన విధానం అంటూ కూడా పార్టీకి ఉపయోగపడింది. అలాగే తెలుగుదేశం పార్టీలో మహిళలకు కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ బాధ్యతల ద్వారా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే పోస్టులు ఉంటాయి. అలాగే ఏదో నామమాత్రం పోస్టులు కాదు, బాధ్యతాయుతమైన పోస్టులే ఉంటాయి. అలాగే మహిళలకు కూడా ఎంకరేజ్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటది అని చెప్తూ జరిగింది. అలాగే పదవులు ఏదైతే కేటాయిస్తారో వాటిల్లో కూడా సామాజిక బాధ్యతలు, సామాజిక వర్గీకరణల ప్రకారం ఉంటాయి. అంటే ఒక పార్టీకి ఒక వర్గానికి భూమి కాసే విధంగా ఉండవు. అందరికీ అన్ని విధాల అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధానంగా అన్ని ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే రానున్న ఎలక్షన్ ఆయన ముందు పెట్టుకుని, ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ కొద్ది రోజుల్లోనే జరగాల్సిన
టైం వచ్చింది. వాటిని బలోపేతం చేసే విధంగా కూడా ఆయన ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విధానాలు ముందుకు తీసుకెళ్తాం వల్ల స్థానిక సంస్థల్లో కూడా పార్టీ ఇంకా ఏదైతే జనరల్ ఎలక్షన్ లో ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా అన్ని సీట్లు గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఇంకా బలం పుంజుకుంది, ఇంకా నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజంతో నిలబడుతుంది అనేది కూడా ఒక విధానం అయితే ఆయన చెప్పడానికి అయితే ఈ యొక్క మంగళగిరిలో జరిగిన ఈ వర్క్ షాప్ అయితే ఉపయోగించుకున్నట్టు చెప్పవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్. ఇక తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే జరగనుంది. ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఈ జాతర కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లయితే పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే ప్రధాన జాతర ప్రారంభానికి ముందే గత కొన్ని రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం జాతరకైతే వెళ్లి మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు. ఇక ఈ జాతరకు తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు అయితే హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కుమార్ష, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అరుదైన జాతర మొత్తం మీద ఈ జాతర మేడాన సమ్మక్క సారల జాతర కేవలం కంప్లీట్ గా గిరిజన జాతర. ఇది ఆసియాఖండంలోనే గిరిజన జాతర అతిపెద్ద జాతర. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి జాతర. దీన్ని అన్ని హంగులతో అన్ని మరమ్మతులతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అయితే దాని మరమ్మతులన్నీ చేపట్టడం జరిగింది. అనతి కాలం అంటే 3 నెలల వ్యవధిలోనే దాదాపుగా 2.5 కోట్ల ఖర్చు పెట్టి అరుదైన ఘట్టంగా దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేయడం జరిగింది. రేపు ప్రారంభంగా ఉన్నటువంటి జాతరకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే దర్శించుకోవడం జరిగింది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని కొంగు బంగారం, ఎత్తు బంగారం అంతా కూడా సమర్పించడం జరిగింది. రేపు అసలు జాతర రేపటి నుండి 4 రోజులు జాతర 25 నుంచి 31 తారీఖు వరకు. రేపు ఈ సాయంకాలం సమయంలో రేపు ఈ టైంకు సారలమ్మ, అడిగిద్దరాజు, గోవిందరాజులు కూడా అందరూ కూడా వాళ్ళ ఆ ఆలయంలో వాళ్ళ స్థానాలకు వచ్చి రేపు అమ్మవార్లు బయలుదేరి రేపు ఆ గద్దెల మీద పైన ఆశీర్లు అవ్వబోతున్నారు. దానికో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా
వన్ డేర్ లియోనే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో కస్టెల్డియోతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎస్ రమ్య, భారత్ యూరోపియన్ దేశాల మధ్య జరిగిన ఒప్పందం ఏదైతే EU ఒప్పందం ఏదైతే ఉందో ఇది 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజైతే స్వేచ్ఛ ఒప్పందం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇందుకోసం రెండు దేశాల నాయకులు కూడా ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా అంటారు. అంటే ఈ ఒక్క ఒప్పందం కారణంగా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఈ అన్ని ఒప్పందాలు ఇదేంటంటే సుమారుగా 2007లో ప్రారంభమైన ఈ చర్చలు ఏదైతే ఉన్నాయో నేడు వీడికి ఈ రోజు చివరి అంకంకు చేరుకున్నాయని చెప్పొచ్చు. ఎన్నో అడ్డంకులను దాటుకొని భారత్ EU శిఖరాగ్ర ఒప్పందం అయితే జరిగింది. ఈ సమావేశంలో ఈ ఒప్పందంలో చాలా సమస్యలు అయితే ఒక కొలిక్కి వచ్చాయని చెప్పొచ్చు. ఇటు ప్రధాని మోడీ, అటు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అయితే ప్రకటించారు. ఈ ఒప్పందంలో యూరప్ నుంచి వచ్చే ప్రధానంగా విదేశీ కార్లు ఏవైతే మెర్సిడెస్ బెంజ్, ఆడి అట్లాంటి కార్లన్నీ ధరలు తగ్గనున్నాయి. అలాగే ఈ వైన్ ఏదైతే ఉందో వైన్, చాక్లెట్లు, అలాగే మిషనరీ ఐటమ్స్ పైన కూడా భారీగా ట్యాక్స్ తగ్గనుంది. ఈ రెండు దేశాల ఒప్పందం ఏదైతే ఒక చారిత్రాత్మక ఒప్పందంగా చెప్పవచ్చు. అలాగే భారత్ నుంచి ఏదైతే ఎగుమతి అయ్యే వస్తువులు ఏదైతే ఉన్నాయో టెక్స్టైల్స్, అలాగే తోలు వస్తువులు, అలాగే రసాయనాలు, జ్యువెలరీ, వీటిపైన కూడా భారీగా సుంకం తగ్గనుంది. దీంతో ఈ రెండు దేశాల్లో కొనుగోలుదారులకు అలాగే రెండు దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో ఉపయోగాలు చేకూరనున్నాయి. అలాగే ఈ ఒప్పందం కారణంగా IT చదివిన విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, ఇటు హెల్త్ కేర్ రంగాలకు సంబంధించిన వేలాది మందికి ఉద్యోగాలు అయితే దక్కనున్నాయి. అలాగే IT పరిశ్రమ కూడా పుంజుకోనుంది. ఈ యూరోపియన్ దేశాల ఈ డీల్ కారణంగా అక్కడ వీసాల వెసులుబాటు జరగనుంది. ఈ వెసులుబాటు కారణంగా అనేక మంది విద్యార్థులకు అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి సులభతరం అయ్యింది. అలాగే చాలా ట్యాక్సులు కూడా తగ్గించారు. వీరు రెండు దేశాల మధ్య కొన్నిట్లలో అయితే 110% ఉన్న ట్యాక్స్ ని మెల్లిమెల్లిగా ఏదైతే ఈ కార్లు సంబంధించి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి వాటన్ని ధరలు కూడా క్రమక్రమంగా తగ్గి 110గా ఉన్న సుంకాన్ని 10% తగ్గించే విధంగా ఒప్పందం అయితే జరిగింది. ఇది ఒక చారిత్రక ఘట్టంగా చెప్పొచ్చు. ఈ దానికోసం 18 సంవత్సరాలుగా నిరీక్షించారు. యూరోపియన్ దేశాలతో ఒప్పందం జరుపుకోవడానికి 18 ఏళ్ల ఒక నిరీక్షణగా చెప్పొచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందం జరగడం పట్ల రెండు దేశాల ప్రతినిధులు కూడా అలాగే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని కారణం కూడా భారత్ కు అవసరమైన ప్రధానంగా ఇటు చాలా కార్లు రేట్లు అయితే చాలా మట్టుకు తగ్గనున్నాయి. ఈ ఒప్పందం కారణంగా కూడా విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతోందని చెప్పి తెలియజేశారు. అలాగే ఈ రోజు జరిగిన ఒప్పందాన్ని ఒక చారిత్రాత్మక ఒప్పందంగా కూడా మనం పేర్కొనవచ్చు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుటి సత్తా.